హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే హెమ్మీగా చింతపండు పచ్చడితో వచ్చాను. చింతపండు పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. మా ఇంట్లో చాలా ఇష్టపడతారు. మీకు కూడా తెలిసే ఉండాలి, కానీ ఏదో చెప్పాలనిపించి చెప్తున్నాను. చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. టేస్టీ అయితే చాలా బాగుంటుంది. మీరు చేసుకొని ఒక్కసారి తిని చూసి కామెంట్లో కామెంట్ చేయండి పచ్చడి అయితే ఎలా ఉంటుందో. దీనికి కాంబినేషన్ వచ్చేసి అయితే నేను ఆమ్లెట్ బాయిల్ ఎగ్తో ఫినిష్ చేశాను. పచ్చడి తెలిసిన వాళ్ళైతే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి ఎక్కడి నుంచి చేస్తున్నారో పేరు చెప్పి చేయండి. మేమైతే ఎక్కువ ఇలాంటి పచ్చళ్ళే తింటామండి. మీరు ఎలా తింటారో ఒకసారి కామెంట్ చేయండి. ఇదైతే ఆమ్లెట్తోనూ బాయిల్ ఎగ్తోనైతే నేను ఫినిష్ అయితే చేశాను. చాలా బాగుంటుందండి. మీరైతే ఏం కర్రీ వండుకున్నారో కామెంట్లో కామెంట్ చేయండి. ప్రాసెస్ అయితే చూద్దామండి. జీలకర్ర కరివేపాకు అయితే ఎంచుకొని దంచుకుందాము. కారంలోనే ఎల్లిపాయలు ఉప్పు వేసి ముద్ద దంచుకుందాం. దంచిన తర్వాత చింతపండు వేసి దంచి ముద్ద చేసి పోపు అయితే పెడుతున్నానండి. పోపు పెడితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఆమ్లెట్ వేస్తున్నాను. సైడ్కి అయితే బాగుంటుంది ఆమ్లెట్ బాయిల్ ఎగ్తోను. మీరు కూడా ట్రై చేసి తిని చూసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి.